తమిళనాడులో అత్యధిక స్థానాలను సాధించి సీఎం కుర్చీకి అతి సమీపంగా ఉన్న టీవీకి అధినేత విజయ్ ఏ ప్రాంతం వాడు, ఏ సామాజిక వర్గం వారు, ఆయన పుట్టు పూర్వతాలు ఏమిటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ గత కొద్ది రోజులుగా గూగుల్ని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా ఎవరైనా ఘన విజయం సాధిస్తే మన వాళ్ళు చేసే మొదటి పని కులం ఏమిటి అన్నది వెతకడం, అలాగే ఏ ప్రాంతం వారు ఇతర వివరాలు అన్వేషించడం. అంటే మన మెదడులో ఉన్న ఈ కుల భావన అన్నది ఈ విధంగా చేయిస్తూ ఉంటుంది అని అంతా అంటున్నారు. అయినా సరే ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అంతేకాదు ఒక మానసిక దౌర్బల్యంగా మారిపోయింది. సరే, రాజకీయ నేతలే తమ కులం, మతం, ప్రాంతం అన్ని పదే పదే చెప్పుకుంటూ అందులో నుంచి కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తారు. కానీ టీవీకే అధినేత విజయ్ విషయంలో మాత్రం ఆయన కులం గురించి ఎవరికీ తెలియదు. స్కూల్లో అతన్ని చేర్చినప్పుడు తండ్రి కులం కాలంలో తమిళ అని మాత్రమే రాసి వదిలేశారు. అయితే మన నెటిజన్లు అలాగే రాజకీయ ఉత్సాహవంతులు అంతా కలిసి సెర్చ్ చేయగా విజయ్ సామాజిక వర్గం ఆయన తాతల కాలం నుంచి వివరాలు పూర్తిగా దొరికేశాయి. వాటిని ఒక యూట్యూబ్ ఛానల్లో రాజకీయ విశ్లేషకురాలు మాట్లాడుతూ విజయ్ తాతగారిది చిత్తూరు జిల్లా తాళ్లపల్లి ప్రాంతం అని పేర్కొన్నారు. తర్వాత విజయ్ తాత రామేశ్వరంకి వెళ్లారని, అలా తమిళనాడులోనే ఆ కుటుంబం స్థిరపడిపోయింది అని చెప్పుకొచ్చారు. దాంతో విజయ్ది చిత్తూరు జిల్లా అని తెలియడంతో పాటు ఆయన మూలాలు తెలుగువే అని కూడా అందరూ తేలడంతో ఆ జిల్లా వాసులే కాదు తెలుగు వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈ జిల్లా వాసియే. 4 సార్లు ఏపీకి సీఎం కావడంకి కాదు, జాతీయ స్థాయిలో కూడా నాయకుడి అయిన ఈ రోజున కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే. ఆయన 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రులే కాదు, మంత్రులు, కీలక నేతలు, కేంద్ర మంత్రులు ఎందరో ఈ జిల్లా నుంచి వచ్చారు. ఇక సీఎంల జాబితా చూస్తే విజయ్ ఈ జిల్లా నుంచి వచ్చిన 3వ వారుగా అంతా పేర్కొంటున్నారు. పైగా ఆయన తెలుగువారు అన్నది తెలియడంతో అంతా స్వాగతిస్తున్నారు. ఇక ఆయన తల్లిది కూడా తెలుగు మాత్రమే అని చెబుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే విజయ్ వెండి తెరపై హీరోగా తెలుగు వారికి చిరపరిచయంగా ఉన్నారు. ఆయన తమిళంలో నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి హిట్లను కూడా నమోదు అయ్యాయి. ఆ విధంగా ఆయన తెలుగు వారికి టాలీవుడ్ హీరోలతో పాటుగా అభిమాన హీరోగా కూడా మారారు. ఇక రాజకీయంగా విజయ్ ఈ రోజు సాధించిన సూపర్ సక్సెస్ ని తెలుగు వారు కూడా ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక టీవీకే అధినేతగా కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే పార్టీ పెట్టి సీఎం కుర్చీ దాకా రావడం అంటే అది విజయ్ పొలిటికల్ గా క్రియేట్ చేసిన మిరాకిల్ అని అంటున్నారు.